హైదరాబాద్ లో ఉంటూ గ్రూప్స్, డిఎస్సి వంటి పరీక్షలకు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళంతా ఇప్పుడిప్పుడే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయడంతో ఇప్పట్లో రిక్రూట్మెంట్ జరిగే దాఖలాలు లేక ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. గత 4 నెలల్లో పలు శాఖల్లోని 63,518 పోస్టుల భర్తీకి ఫైనాన్స్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్ల సంగతి దేవుడెరుగు. కొత్త వాటికి స్పష్టత రాకపోవడంతో నిరుద్యోగులు ఇంటికి వెళ్లిపోదామని స్పష్టతకొచ్చేశారు. నోటిఫికేషన్లు జారీ చేసినా ఉద్యోగ భర్తీకి వెనుకడుగు వేస్తోంది ఏపీపీఎస్సీ. మరో 4-5 నెలల్లో ఎలాగూ రాష్ట్రం విడిపోతుంది కాబట్టి ఇంత భారీ సంఖ్యలో రిక్రూట్మెంట్ చేపట్టడం సరికాదని ఓ ఉన్నతాధికారి స్వయంగా చెప్పడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. ఉన్న ఉద్యోగం వదిలి సర్కారీ నౌకరీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు రిక్రూట్మెంట్లు జరగవని తెలిసి నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం తమ విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు.